మన భారతీయులందరికీ చాందు భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతీయులందరూ చాలా తెలుసుకునేవి ఉన్నాయి, చాలా తెలియనివి ఉన్నాయి. మన భారతదేశంలో చాలామందికి అప్పుడప్పుడు తలనొప్పి అవుతుంది, పడిసిమ అవుతుంది, దగ్గు వస్తుంది, కడుపు నొప్పి అవుతుంది, అప్పుడప్పుడు కిడ్నీల్లో నొప్పి అవుతుంది, కాళ్ళు నడిచే కయ్యలేదు, కాళ్ళలో నొప్పులు అవుతుంది, అప్పుడప్పుడు కడుపు నొప్పి అవుతుంది, గుండె నొప్పి అవుతుంది, హార్ట్ అటాక్ నొప్పి అవుతుంది. ఏమిటికి కారణము? ఈ కారణము ఏమిటికి? చాలామందికి తెలియనివి ఉన్నాయి, చాలామంది తెలుసుకునేవి ఉన్నాయి. ఏమిటంటే మన భారతీయులందరూ చాలా తెలుసుకునేవి ఉన్నాయి. చాలామందికి ఎందుకు అంటే తలనొప్పి వస్తుంది, పడిసిమి ఏమిటికి అవుతుంది, కడుపు నొప్పి ఏమిటికి అవుతుంది, కాళ్ళు నొప్పులు ఏమిటికి అవుతుంది, అప్పుడప్పుడు బాడీలో చేతుల పైన, మగుము పైన, ఒంటి పైన ఇన్ఫెక్షన్ అవుతుంది, మచ్చలు అవుతాయి, పుండు మాదిరిగా అవుతాయి. ఏమిటికి కారణము? చాలామందికి తెలుసుకునేవి ఉన్నాయి. మనకి పడిసిమి అవుతుంది. ఏమిటికి అవుతుంది? పడిసిము మనకి బాడీలో ఏమి తిన్నాక, మనం ఏమి తింటే మనకి ఎఫెక్ట్ అవుతుంది, అది తెలుసుకునేవి ఉన్నాయి. తలనొప్పి అవుతుంది, మనకి తలనొప్పి అవుతుంది. ఏమిటి కారణము? మనం ఏమి తింటే బాడీలో అది పోయి మనకు ఎఫెక్ట్ అయ్యి తలనొప్పి అవుతుంది. కడుపు నొప్పి ఏమిటికి దానికి కారణము? కడుపు నొప్పికి ఏమి తింటే మనము కడుపులో నొప్పి అయ్యి మనకి ఎఫెక్ట్ అవుతుంది, అది చాలా తెలుసుకునేవి ఉన్నాయి. మనిషికి బాడీలో కిడ్నీ ప్రాబ్లము అని వస్తుంది. ఏమిటికి వస్తుంది? మనకి కిడ్నీ ప్రాబ్లము మన బాడీలో మనము తినే ఐటములు ఏమి తింటామో అది మనము తింటే అది మనకి శక్తి అవుతుందా, అది మనకి బాడీలో ఎఫెక్ట్ అవుతుందా, అది చాలా తెలుసుకునేవి ఉన్నాయి. మనము తినే ఐటములు, మనము తీసుకునే వస్తువులు అవి బాగుండాయా? మనము తినే వస్తువులు బాగుండాయా? మనం ఏమి తింటా ఉండామో మనకి అది తింటే శక్తి అవుతుందా, మనకి అది తింటే అది బాడీలో పోయి ఎఫెక్ట్ అవుతుందా? దానికి చాలామంది మన భారతీయులు గమనించాలి. ఇది తింటే ఏమి అవుతుంది? ఇది ఫ్రెష్గా ఉందా? దీనికి ఏమైనా దెబ్బ తగిలిందా? ఇది ఏమైనా పురుగు ఉందా? దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా? దీంట్లో ఏమైనా మెడిసిన్ ఉందా? అది చెక్ చేసి గమనించి తింటే, అది బాగుండేది తింటే మనకి శక్తి అవుతుంది. ఏమన్నా ఉల్టా ఐటము, ఏమన్నా ఇట్లా చెడిపోయిండే ఐటాలు కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండే ఐటములు కానీ, ఏమైనా దెబ్బ తగిలిండేది, పురుగులు పడిండేవి, ఏమైనా మెడిసిన్ ఉండే ఐటము కానీ, ఇలాంటివి తింటే మన బాడీలో పోయి ఎఫెక్ట్ అవుతుంది. ఇది చాలా తెలుసుకునేవి ఉన్నాయి మన భారతీయులందరూ. మనము తినే ఐటములో అది మనకి తలనొప్పి అయ్యింది, అది ఏమిటికి అయ్యింది? తలనొప్పి ఏ ఎఫెక్టుని, ఇంకా మనము ఏమి తినిండాము, తెల్లవారితో ఏమి తినిండాము, మధ్యాహ్నము ఏమి తినిండాము, సాయంత్రము ఏమి తినిండాము, మనము బయట ఏమి తినేసి వచ్చిండాము, మన బాడీలో ఏమి ఎఫెక్ట్ అయ్యింది, ఏమి శక్తి వచ్చింది, మనకి ఏమి తింటే ఏమి శక్తి అవుతుంది, ఏమి తిన్నాక మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఇది చాలా తెలుసుకునేవి ఉన్నాయి. మన భారతీయులందరూ చాలా తెలుసుకునేవి ఉన్నాయి. కడుపు నొప్పి అప్పుడప్పుడు అవుతుంది, ఏమిటికి అవుతుంది అది తెలుసుకునేది ఉంది. కిడ్నీ నొప్పిలు, కాళ్ళు నొప్పిలు, అప్పుడప్పుడు మెడకాయ నొప్పిలు చాలా ఎఫెక్ట్లు అవుతాయి. గుండె నొప్పి, హార్ట్ ప్రాబ్లము, రొమ్ము నొప్పి, ఇలాంటివి ఏమిటికి అవుతాయి. హార్ట్ అనేది ఏమిటికి వస్తుంది? ఏ ప్రాబ్లంని ఇంకా బాడీలో మనకి తినే ఐటము బాడీలో పోయి ఎఫెక్ట్ అయ్యి హార్ట్కి ప్రాబ్లం అవుతుంది. ఇవి చాలా తెలుసుకునేవి ఉన్నాయి మన భారతీయులందరూ.
మనము తినే వస్తువులు కానీ, మనము తినే ఐటములు కానీ అవి చాలా మంచిది ఉంటే బాడీకి మంచిది అవును. మనము తినే వస్తువులు బాగుంటే అది చాలా బాడీకి మంచిది అవును. అందులో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందంటే బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. తినే ఐటముల గురించి కానీ మనము చాలా హుషారుగా తినాలి, చాలా హుషారుగా తీసుకోవాలి. ఈ ఐటెంలో ఏమి ఉంది, ఎలా ఉంది, ఇది తీసుకుని పోయి తిన్నాక మనకి ఏమి అవుతుంది, దీన్ని కట్ చేసినప్పుడు ఈ ఐటెములో ఏమి ఎఫెక్ట్ ఉంది, ఫ్రెష్గా ఉందా, ఇందులో ఏమన్నా ఈ ఐటెంలో ఏమన్నా నల్లగా కానీ రెడ్ కలర్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా, ఇది ఏమిటికి ఇట్లా అయ్యింది, దీన్ని కట్ చేసి పారేసి తిందామా, ఇంకా అర్థము వేస్ట్ చేసి తిందామా, ఈ ఐటమే పక్కలో పెట్టేసి వేరే ఐటమ్ తిందామా, అది చాలా గమనించాలి. ఈ ఐటములో ఏమి ఉంది, ఏమి ఎఫెక్ట్ అయ్యింది, ఇలాంటి ఐటాలు మనము తింటే మనకి ఏమి అవుతుంది, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. తినే ఐటముల్లోనే మనకి బాడీ హెల్త్ వస్తుంది, తినే ఐటముల్లోనే మనకి బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇవి చాలా గమనించాలి. ఏ ఐటము ఎలాంటి ఐటము కానీ ఎలాంటి ఐటములు తింటే మనకి హెల్త్ అవుతుంది, ఇది చాలా గమనించాలి. ఎలాంటి ఐటము తింటే మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఏమి తింటే ఎఫెక్ట్ అవుతుంది, ఏమి ఐటము ఎంత తినాలి, ఎలా తినాలి, దీనికి కడిగి తినాలి, అట్టలే తినాలి, ఇలా ఏమి ఐటము తాగాలి, ఎలాంటి ఐటము తాగితే మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఏమి ఐటము తింటే ఎలాంటి ఐటము తాగితే మనకి హెల్త్ వస్తుంది, ఇది చాలా గమనించేది ఉండాయి మన భారతీయులందరూ. ఒక్కరికి పడిసిము అయ్యింది, ఏమిటికి అయ్యింది, మనము ఏమి తినిండాము, ఎలాంటి ఐటము తినిండాము, ఏమి ఐటమ్ తిన్నాము, ఎలా ఐటమ్ తింటే మనకి పడిసిము అయ్యింది, దీనికి ఎఫెక్ట్ ఏమి, దీనికి మెడిసిన్ ఏమి ట్యాబ్లెట్ తీసుకుంటే పడిసిమి పోతుంది, ఎలాంటి టానిక్ తీసుకుంటే మనకి పడిసిమి పోతుంది, ఎలాంటి ఇంజెక్షన్ తీసుకుంటే మనకి పడిసిము దూరం అవుతుంది, అందరూ తెలుసుకునేది ఉండాయి. కడుపు నొప్పి అయితే దానికి ఏమి తీసుకోవాలి, ఎందుకు అయ్యింది కడుపు నొప్పి, ఏమి తినిండాము, ఎలాంటి కడుపు నొప్పి అవుతా ఉంది, దీనికి ఎఫెక్ట్ ఏమి, దీనికి ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, దానికి గమనించాలి. మనకి తలనొప్పి అయితే తలనొప్పి ఏమిటికి అవుతా ఉంది, తలనొప్పికి ఏమి మెడిసిన్ తీసుకోవాలి, తలనొప్పికి ఏమి టానిక్ తీసుకోవాలి, ఏమి ఇంజెక్షన్ తీసుకోవాలి, దానికి గమనించాలి. మనకి కిడ్నీలు నొప్పి అవుతూ ఉంది, కిడ్నీల్లో ఏమిటికి ప్రాబ్లం అవుతూ ఉంది, మనం ఏమి తినిండాము అనికి మనకి కిడ్నీ ప్రాబ్లము వస్తూ ఉంది, మనము తినే ఐటెంలో ఏమి ఎఫెక్ట్ అయ్యింది, ఎలాంటి ఐటము తినాలి, ఎలాంటి ఐటములు తినకూడదు, ఎలాంటి ఐటము తింటే మనకు బాడీలో ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లము అవుతుంది, ఎలాంటి ఐటములు తింటే మనకి బాడీలో ఎఫెక్ట్ అవుతుంది, అది తెలుసుకునేది ఉండాయి. హార్ట్ అనేది ఏమి, హార్ట్ ఎలా వస్తుంది జనాలకి, మన భారతీయులందరూ తెలుసుకునేది ఉండాయి. హార్ట్ అనేది ఏమిటికి వస్తుంది, ఎలాంటి ఐటములు తింటే హార్ట్లో నొప్పి కొంచెం అవుతుంది, ఎలాంటి ఐటము తింటే జాస్తి నొప్పి అవుతుంది, ఆ హార్ట్కి ఏమి, చాలామంది ఆపరేషన్లకి పోతారు, ఆపరేషన్లు చేసుకుంటారు, కానీ దానికి తెలుసుకునేది ఉండాయి. హార్ట్ ఏమిటికి వస్తుంది, ఎలాంటి ఐటములు తింటే హార్ట్ ప్రాబ్లము వస్తుంది, అది తెలుసుకునేది ఉండాయి. జల్దీ కానీ అర్జెంటు కానీ ఎలాంటి ఐటము కానీ చూసి తినాలి. అర్జెంట్కి ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ వర్క్, ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఎక్స్పైర్ అయిపోవాలని చాలామంది తొందరపడతారు. ఎలాంటి ఐటము తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి ఐటము తీసుకొని ఎక్కడ తినాలి, ఎలా తినాలి, అది చాలామంది తెలుసుకునేవి ఉన్నాయి. ఎలాంటి ఐటము తింటే మనకి మంచిది అవును, ఎలాంటి ఐటము తీసుకొని పోయి ఎలాగ తినాలి, ఎలా తినాలి, దానికి గమనించాలి. చాలామంది తెలుసుకునేవి ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం ఏమిటికి వస్తుంది, దానికి మెడిసిన్ మన భారతదేశంలో అందరూ తెలుసుకునేది ఉంది. ఆ హార్ట్ ఆపరేషన్ కానీ హార్టుకు మందు ఏమి, కిడ్నీ ప్రాబ్లంకి మందు ఏమి, అప్పుడప్పుడు చేతుల్లో కానీ కాళ్ళపైన కానీ ఒంటిపైన కానీ మొగముపై కానీ ఇన్ఫెక్షన్ అయ్యి పుండు మాదిరిగా ఇంకా మచ్చలుగా ఇన్ఫెక్షన్ ఏమిటికి అవుతుంది, ఏమి తినిండాము అని మనకి
మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది, అది తెలుసుకొని దానికి మందు తీసుకునేది ఉంది. అది ఏమి అని మనము ఈ వీడియోలో చెబుతూ ఉన్నాము. మనము ఈ వీడియోలో చూపించి మీకు చెబుతూ ఉన్నాము. ప్రతి ఒక్క దానికి మందు ఉంది. కానీ ఏమిటికి ఆ వ్యాధులు వస్తాయి, ఏ ప్రాబ్లముగా అది కడుపు నొప్పి కానీ, తల నొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, కళ్ళు నొప్పి కానీ, కాళ్ళు నొప్పి కానీ, నడిచేకి అయ్యలేదు, ఇలాంటివి ఏమిటికి వస్తాయి, ఇది చాలా తెలుసుకునేది ఉన్నాయి. ఎలాంటి ఐటములు తినాలి, ఎలాంటి ఐటములు తినకూడదు, ఇవి చాలా తెలుసుకునేవి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మన భారతీయులందరూ చాలా తెలుసుకునేవి ఉన్నాయి. చాలా తినే ఐటములోనే మనకి ఎఫెక్ట్ ఉంది, చాలా తినే ఐటములోనే మనకి శక్తి ఉంది, చాలా తినే ఐటముల్లోనే మనకి తెలివి ఉంది, చాలా తినే ఐటముల్లోనే మనకి బలము ఉంది, చాలా తినే ఐటముల్లోనే మనకి చాలా ఎఫెక్టులు ఉన్నాయి. ఇలాంటివి చాలా తెలుసుకునేవి ఉన్నాయి మన భారతీయులందరూ. ఎలాంటి ఐటములు తినాలి, ఎలాంటి ఐటములు తినకూడదు, ఎలాంటి ఐటములు తీసుకోకూడదు, ఎలాంటి ఐటములు తీసుకోవాలి, ఎలాంటి ఐటములు తీసుకొని ఎలా తినాలి, ఇవి చాలా తెలుసుకునేవి ఉన్నాయి. భారతీయులందరూ చాలా తెలుసుకునేవి ఉన్నాయి. తినే ఐటముల్లోనే మనకి అంత ఉంది, తినే ఐటముల్లోనే మనకి చాలా లాభము ఉంది, తినే ఐటముల్లోనే మనకి చాలా నష్టము ఉంది. హెల్త్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వరల్డ్ అని చెప్తారు కదా. మనకు హెల్త్ ఉంటే మనకి హెల్త్ ఉంటే అంత ఉంటుంది, హెల్త్ లేకపోతే ఏమీ లేదు. ఇలాంటివి చాలా తెలుసుకునేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు నొప్పులు అయితే ఏమిటికి అయిపోతుంది, ఎప్పుడూ లేనిది నాకు ఈ కాళ్ళు నొప్పి అవుతూ ఉంది, ఏమిటికి అవుతూ ఉంది, దీనికి ఏమి నేను తీసుకోవాలి, అది ఆలోచించి తీసుకోవాలి. కడుపులో ఏమిటికి నొప్పి అవుతూ ఉంది, గుండె నొప్పి ఏమిటికి వస్తూ ఉంది, రొమ్ములో ఏమిటికి నొప్పి అవుతూ ఉంది, దీనికి మనం ఏమి మెడిసిన్ తీసుకోవాలా. చాలామందికి గుండె అప్పుడప్పుడు కొంచెం నొస్తుంది, అది తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఉండిపోతారు. అది ఒకేకితే ఎఫెక్ట్కు అయ్యి హార్ట్ వచ్చేస్తుంది. అది ఏమి ప్రాబ్లం అంటే మన తినే ఐటముల్లోనే ఎఫెక్ట్ ఉంది, మనము తినే ఐటముల్లోనే ఎఫెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా కాళ్ళు నొప్పిలు ఏమైనా అయ్యిందంటే తమలపాకులు, వక్కలు, సున్నము నమిలి ఒక్క గిలాసు అంతా ఉంచిండాము అంటే, తమలపాకులు, వక్కలు, సున్నము వేసుకొని ఒక్క గిలాసు అంత ఉంచిండామంటే, ఒక్క కిత కానీ, 2 కితాలు కానీ, 3 కితాలు కానీ, 2 దినముల్లో 2, 3, 6, 4, 5 కితాలు, 6 కితాలు కానీ నమిలి ఉంచిండామంటే, ఒక గిలాసు అంతా నీళ్లు ఉంచిండామంటే, బాడీలో ఏమన్నా పాయిజన్ ఉండి, ఏమన్నా ఎఫెక్ట్ ఉండి, ఏమన్నా నొప్పులు ఉండి కానీ మధ్యలో వచ్చిండేది అంతా వచ్చేస్తుంది. మన చేతుల పైన కానీ, మొగము పైన కానీ, ఒంటి పైన కానీ అప్పుడప్పుడు మధ్యలో అయ్యిండేది ఇన్ఫెక్షను, మచ్చలు కానీ, పుండులు కానీ ఏమన్నా అంతే అవి అయింటాయి, అవి కూడా వెళ్ళిపోతాయి. తమలపాకులు, వక్కలు, సున్నము నమిలి ఉంచేయాలి. ఒక్క కిత కానీ, 2 కితాలు కానీ, 3 కితాలు కానీ, 2 దినాలు కానీ, 3 దినాలు అయితే కూడా ఏమీ ప్రాబ్లము లేదు. టిఫను తిన్న తర్వాత కానీ, ఒక అర్ధ గంట తర్వాత నీళ్లు తాగి, ఏమైనా తిని కానీ నీళ్లు తాగని తర్వాత కూడా ఒక్కసారి నమిలి తమలపాకులు 2, 3, 4 తమలపాకులు ఉండి 4, 5, 6, 7, 8 వక్కలు కానీ, సున్నము కొంచెం వేసుకొని, ఫస్ట్ వక్కలు వేసుకొని ఆకులకి సున్నము పూసుకొని కొంచెం నమిలి ఒక్క గ్లాసు, అర్ధ గ్లాసు అంతా నీరు బాడీలో ఇంకా ఉంచినాము అంటే మింగకూడదు. మింగితే ఎఫెక్ట్ అవుతుంది. మింగితే తమలపాకులు, వక్కలు, సున్నము నమిలి ఉంచేయాలి, మింగకూడదు. మింగితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనిషి మిగిలితే కూడా మిగులుతాడు, పోతే కూడా పోతారు. ఇలాంటివి వక్కలు హుషారుగా తినాలి. మొదలు చాలా మంచి వక్కలు వస్తూ ఉన్నాయి, మింగితే కూడా ఏమీ అవుతూ ఉండలేదు. కానీ మొన్న ఒక కిత మధ్యలో వక్కలు కూడా ఎఫెక్టుగా వచ్చిండాయి.
ఉంటాయి, కొన్ని వక్కలు నల్లగా ఉంటాయి, కొన్ని వక్కలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అవి నమిలి నమిలి ఉంచినామంటే అది ఎఫెక్ట్ అయిపోతుంది. బాడీలో ఒక ఎఫెక్ట్ పోతే కూడా ఇంకొక ఎఫెక్ట్ మొదలు అవుతుంది. కొన్ని వక్కలు ఇలాంటివి వస్తాయి, కొన్ని వక్కలు ఇలాంటివి హుషారుగా చూసి తీసుకోవాలి. ఇవి ఎవరు చేస్తుండారు? వక్కలు ఫ్యాక్టరీలో చేస్తుండారా? ఎవరన్నా మూటలు మారుస్తుండారా? వక్క మూటలు. దీనికి గమనించాలి మన భారతీయులందరూ. ఈ వక్కలు నమిలి నమిలి ఉంచినాము అంటే బాడీలో ఉండే ఎఫెక్ట్ ఒకటి పోతుంది, కానీ ఆ వక్కల్లో వేసిండే ఎఫెక్ట్ మొదలు అవుతుంది. వక్కలు ముక్కుల్లో నీరు కారడము కానీ ఆయాసము పెరిగేది కానీ ఇలాంటివి వక్కల్లో నడుస్తుంది. ఇప్పుడు చాలా బాగా వస్తూ ఉన్నాయి వక్కలు, చాలా బాగా వస్తూ ఉన్నాయి. కలర్ వక్కలు కానీ మంచి వక్కలు కానీ చాలా మంచిగా వస్తూ ఉన్నాయి. వక్కలు తమలపాకులు సున్నము తీసుకొని నమిలి నమిలి ఉంచినాము అంటే ఏమీ అయ్యలేదు. కానీ కిడ్నీ నొప్పులకి కానీ బాడీలో ఎఫెక్ట్ ఉండే మచ్చలు కానీ దానికి ఒక్క కిత తినితే సరిపోదు. 2 దినాలు కానీ 3 దినాలు కానీ ఒక్క దినములో 2, 3, 4 కితాలు కానీ నమిలి నమిలి ఉంచినామంటే అది ఏమన్నా ఉండి వెళ్ళిపోతుంది, బాడీలో ఎఫెక్ట్ ఉండలేదు. కానీ హార్ట్ వచ్చే వాళ్ళు మాత్రము జాగ్రత్తగా ఒక్క కిత కాదు ఒక్క కిత తింటే సరిపోదు. 2 కితాలు 3 కితాలు 4 కితాలు దినానికి 2 దినాలు 3 దినాలు నమిలి నమిలి ఉంచినామంటే బాడీలో ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. అది ఏమో మనం బయట తినిండాము, అందుకనే మనకి బాడీలో ఎఫెక్ట్ అవుతూ ఉంది. దానికి మనము ఇది తీసుకుంటే ఏమీ ప్రాబ్లం అయ్యలేదు. చాలామంది పాపము హార్ట్ ఆపరేషన్లకి కొందరికి చాలామంది దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు పోయి ఆపరేషన్లు చేసుకుంటారు. చాలామందికి పాపము గుండె నొప్పి అయితే ఏమీ ఎవరికి చెప్పలేదు. హాస్పిటల్కి పోతే వేలు లక్షలు ఖర్చు అవుతాయని ఆపరేషన్లకి పోయలేదు. చాలామంది అలాగనే ఉండిపోతారు. చాలామంది పాపం అలాగే ఉండిపోతారు. అలా ఉంటే చాలా డేంజరు. అందుకని మన భారతీయులందరూ గమనించాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అరే తమలపాకులు వక్కలు సున్నము ఒక్క కిత కానీ 2 కితాలు కానీ 3 కితాలు కానీ 4 కితాలు కానీ 2 దినములు కానీ నమిలి నమిలి ఉంచిద్దాము అంటే మన బాడీలో ఏమన్నా పాయిజను ఎఫెక్టు విషము ఏమన్నా ఉన్ని బయట వచ్చేస్తుంది. విషము ఉంటే ఏమన్నా ఫుడ్ పాయిజన్లో విషము అయింటే కూడా 2, 3, 4 కితాలు 2 దినాలు నమిలి నమిలి ఉంచిందామంటే వచ్చేస్తుంది. టిఫిన్ తిన్న తర్వాత కానీ ఒక్క కిత, మధ్యాహ్నము భోజనము తిన్నాక తర్వాత కానీ ఒక్క కిత, సాయంత్రము భోజనము తిన్నాక తర్వాత కానీ ఒక్క కిత, లేక ఒక్క కిత తిని నమిలి ఉంచిండాము, మళ్ళీ ఏమన్నా కొంచెము ఎఫెక్ట్ అయిందంటే తిరిగా ఒక అర్ధ గంట కానీ 1 గంటలో కానీ నమిలి నమిలి ఉంచిండామంటే ఏమీ అయ్యలేదు. 10 రూపాయలు 20 రూపాయలకి ఒక అర్ధ కట్ట కానీ ఒక కాలు కట్ట కానీ తమలపాకులు వస్తాయి. 20 రూపాయలు కానీ 50 రూపాయలకు కానీ వక్కలు తీసుకొని పెట్టుకోండామంటే నాది ఎప్పుడన్నా తినచ్చు. తమలపాకులు నీటిలో కడిగి బట్టతో తుడిసి ప్లాస్టిక్ కవర్లో పెట్టిండామంటే 5 దినాలు కానీ 6 దినాలు కానీ 8 దినాలు కానీ తమలపాకులు ఫ్రెష్గా ప్లాస్టిక్ కవర్లో అలాగే ఉంటాయి, ఏమీ చెడిపోకుండా ఉంటాయి. ఎప్పుడన్నా తినచ్చు. మనం ఇంటిలో కానీ బయట కానీ నమిలి నమిలి ఒక్క కిత 2, 3 కితాలు కానీ నమిలి ఉంచినామంటే తమలపాకులు వక్కలు సున్నము బాడీలో ఏమన్నా ఎఫెక్ట్ ఉండి వచ్చేస్తుంది. మేము చెబుతూ ఉండేది తమలపాకులు వక్కలు సున్నము 3 ఐటములు. తమలపాకులు వక్కలు సున్నము వేరే ఐటములు వేసుకొని తింటే మనకి తెలియదు. కానీ చాలామందికి కొన్ని ఎఫెక్టులు ఉంటాయి, కాళ్ళ పైన కానీ మొగము పైన కానీ బాడీ పైన కానీ ఒంటి పైన కానీ. అవి పుట్టుకతో వచ్చింటే మనము ఏమీ చేసేకి అయ్యలేదు. పుట్టుకతో అయ్యిండే ఐటములకి పుట్టుకతో
పుట్టుకతోనే వచ్చిండే ఇన్ఫెక్షన్కి మనము ఏమీ చెప్పేకి అయ్యలేదు. మనము చెబుతుండేది తినే ఐటముల గురించి. మధ్యలో అప్పుడప్పుడు చాలామందికి ఎఫెక్టులు అవుతుండాయి, హార్ట్ ఎఫెక్ట్లు అవుతుండాయి, కిడ్నీ నొప్పులు ఎఫెక్ట్ అవుతుండాయి, బాడీలో చాలా ఎఫెక్టులు అవుతుండాయి. దానికోసం మనము చెబుతుండాము. ఏమిటికి ఇలాంటివి మన భారతీయులకి ఇలాంటివి చాలా ఎఫెక్టులు అవుతాయి. ఏమి ప్రాబ్లము, దీనికి ఏమిటి ఈ ఎఫెక్టులు? మన తినే ఐటముల్లోనే మనకి ఎఫెక్ట్ ఉంది. మనం ఎలాంటి ఐటములు తింటే మనకి బాడీకి హెల్త్, మనం ఎలాంటి ఐటములు తింటే మనకి బాడీకి ఎఫెక్టు, ఇవి గమనించాలి. తమలపాకులు తీసుకున్నప్పుడు ముందు వెనక చూసి దాని వెనకల ఏమన్నా ఉందా, పురుగులు కానీ గలీజు కానీ ఏమన్నా ఉంది, నీటిలో కడుక్కొని కానీ బట్టతో తుడుచుకొని కానీ క్లీన్గా ఉందా, తమలపాకులు ఫ్రెష్గా ఉన్నాయా, ఏమన్నా నల్లగా తిరిగింటే మచ్చలు కానీ ఉంటే దానికి అంతే కట్ చేసేసి తమలపాకులు ఫ్రెష్గా ఉండేది తినాలి. కానీ నల్లగా అక్కడ పాచిపోయి ఉంటాయి, అవి తింటే అది ఎఫెక్ట్ అవుతుంది. తమలపాకులు చూసి ఒక్కలు చూసి సున్నము బాగుందా, సున్నములో ఏమన్నా ఎఫెక్ట్ ఉందా, సున్నము తింటే మనకి ఏమన్నా తల్లో ఎఫెక్ట్ అవుతుందా, సున్నములో తింటే ఏమన్నా బాడీలో ఎఫెక్ట్ అవుతుందా, తమలపాకులు సున్నము ఒక్కలు బాగుండాయా ఫ్రెష్గా చూసి తినాలి, గమనించాలి. తినే ప్రతి ఒక్క ఐటము మనము గమనించి తింటే మనకి ఏమి ఎఫెక్టులు వచ్చేలేదు, హార్ట్ ప్రాబ్లము వచ్చేలేదు. చాలామందికి హార్ట్ ప్రాబ్లంకి కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్కు కానీ వంటిపైన, చేతులపైన, కాళ్ళపైన, బాడీ పైన ఏమైనా ఇన్ఫెక్షను కానీ మచ్చలు కానీ పుండులు కానీ ఇలాంటివి మధ్యలోనే పుట్టుకొని వచ్చింటే కానీ దీనికి తొందరలోనే వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కరూ 20 రూపాయలు 50 రూపాయల్లో తమలపాకులు ఒక్కలు సున్నము తీసుకొని ఒక్క దినము కానీ 2 దినములు కానీ 3 దినములు కానీ నమిలి ఉంచిందామంటే ఏమీ ఎఫెక్ట్ ఉండలేదు. కానీ ఒక్క కిత తినకూడదు. ఒక్క కిత తింటే డేంజరు. 2 కితాలు 3 కితాలు తినాలి కంపల్సరిగా. హార్ట్ ప్రాబ్లముగా అయితే కానీ 3-4 కితాలు 2 దినాలు తినాలి. నమిలి ఒక గ్లాసు అంతా బాడీలో ఇంకా నీళ్లు వచ్చేయాలి. బాడీలో ఇంకా నీరు ఒక గ్లాసు అంతా వచ్చేయాలి బాడీలో. అలా ఉంచాలి, మింగకూడదు. మన వీడియో మనము చెబుతుండాము ఇలాంటివి మన భారతీయులందరికీ అప్పుడప్పుడు వీడియోలో ఎలాంటివి అని ఫుడ్ పాయిజన్ల గురించి, ఫుడ్ ఎఫెక్ట్లు గురించి అందరికీ మేము చెబుతుండాము. మన భారతీయులందరికీ కొన్ని ఐటములు తెలుసుకునేవి ఉన్నాయి, తెలియనివి ఉన్నాయి. అవిటి ఏమిటంటే కండ్ల కింద కళ్ళు ఉన్నాయి, కండ్ల రెప్పుల కింద చాలామందికి నల్లగా మచ్చల మాదిరిగా ఉంటుంది. అది ఏమిటంటే అదే ఫుడ్ పాయిజను. ఫుడ్లో ఏమో మనము తింటూ ఉండాము, డైలీ తినే ఐటెంలోనే ఏమో ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఎక్కడ తింటూ ఉండాము, ఇంట్లో తింటూ ఉండామా, బయట తింటూ ఉండే ఐటెంలో ఏమైనా అవుతూ ఉందా, ఎవరన్నా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా తినే ఐటెంలోనే. ఇలాంటివి అయితే కండ్లము కింద నల్లగా మచ్చలుగా అవుతాయి, అదే పాయిజనులు. ఆ పాయిజన్లని అది మచ్చలు కానీ పోయేకి పాయిజన్లు కానీ తమలపాకులు ఒక్కలు సున్నము కానీ నమిలి ఉంచినామంటే ఒక గిలాసు కానీ అర్ధ గిలాసు కానీ నమిలి ఉంచినామంటే ఆ మచ్చలు కూడా పోతాయి. బాడీలో పాయిజను ఎఫెక్టు నశ ఐటమ్ ఏమన్నా ఉండి బయటికి వచ్చేస్తుంది. కానీ తినే ఐటముల్లోనే మనకి అంతా ఉంది. తినే ఐటముల్లోనే మనకి చాలా లాభము ఉంది. తినే ఐటములలోనే మనకి చాలా ఎఫెక్టులు ఉన్నాయి. అవి చాలా తెలుసుకునేవి ఉన్నాయి. మనము తినే ఐటములలోనే మనకి శక్తి ఉంది. తినే ఐటముల్లోనే మనకి ఎక్స్పైరు ఉంది. చాలా తినే ఐటముల్లోనే మనకి ఎఫెక్ట్లు ఉన్నాయి. కొన్ని ఐటములు ఇలా ఉంటాయి, దానికి కోసితే అది
మెత్తగా ఉంటుంది, అది కలరే ఒక డిఫరెంట్గా ఉంటుంది. దానికి అది ఏమో తగిలిండేది, అక్కడ కింద పెట్టిండేది, అదేమో ప్రెస్ అయ్యిండేది, దాని ఏమో మెత్తగా అయ్యిండేది, నో ప్రాబ్లము, దానికి తింటే ఏమీ అయ్యలేదు అని తినిండామంటే దాంట్లోనూ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది. దానికి అంతే కట్ చేసేసి పక్కలో పారేసి ఫ్రెష్గా ఉండేది తింటే నో ప్రాబ్లము, ఏమీ అయ్యలేదు. మనము తినే ఐటములు హుషారుగా చూసి తినాలి. అందుకనే మనము తమలపాకులు, వక్కలు, సున్నము గురించి చెబుతున్నాము. ఈ తమలపాకులు, వక్కలు, సున్నము చాలా మంచి మంచి పెద్ద పెద్ద బాడీలో ఎఫెక్ట్ అయ్యే ఐటములకి చాలా పని చేస్తుంది. తమలపాకులు, వక్కలు, సున్నము నమిలి నమిలి ఉంచిండామంటే మంచి మంచి పెద్ద పెద్ద వ్యాధులు కానీ మంచివి మనకి ఏమి ఎఫెక్ట్ అయ్యలేదు, చాలా మంచిది అవుతుంది. కానీ మింగకూడదు. మనము దానికి అలవాటు వేసుకోమని మనము చెబుతూ ఉండలేదు. అవసరంకి తినాలి. తమలపాకులు, వక్కలు, సున్న మనకి అవసరం అయితేనే చాలామంది తింటారు. చాలామంది అవసరము లేకపోతే కూడా అలవాటుగా ఒక దినానికి 2, 3, 4 కితాలు తింటానే ఉంటారు. వాళ్ళకి ఏమీ ఎఫెక్టులు అయ్యలేదు. తమలపాకులు, వక్కలు, సున్నములో చాలా మంచి మెడిసిన్ మనకి దొరికింది. మన భారతీయులందరికీ చాలా తెలుసుకునే ఉన్నాయి. తమలపాకులు, వక్కలు, సున్నము, నాటి తమలపాకులు, వక్కలు, సున్నము నమలి ఉంచిందామంటే చాలా మంచి హార్ట్ ప్రాబ్లము వెళ్ళిపోతుంది, కిడ్నీ ప్రాబ్లము వెళ్ళిపోతుంది, కాళ్ళు నొప్పులు ప్రాబ్లము వెళ్ళిపోతుంది, నడుము వంగేకి అయ్యలేదు, నడుము పట్టుకొనేసింది, ఇలాంటివి కూడా వెళ్ళిపోతాయి. చాలా బాడీలో ఇన్ఫెక్షన్ అయ్యే మచ్చలు కానీ చేతుల పైన, కాళ్ళు పైన, మొగుము పైన చాలా ఇలాంటివి మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. తమలపాకులు, వక్కలు, సున్నము నమలి ఉంచిండాము అంటే. ఈ మన భారతీయులకి ఇంకొకటి తెలియనిది ఏమిటంటే, తెలుసుకునేది ఏమిటంటే, చాలామందికి మెదడు పనిచేసేలేదు. ఏమిటికి మెదడు పనిచేసేలేదంటే, ఏమి చిక్కితే అది ఇలా తినేసి ఏమిటంటే అది మాట్లాడుతారు. ఏమీ తెలియదు, మెదడు పనిచేసేలేదు. వాళ్ళకి ఏమి చాలా తెలియకుండా ఉంటారు. కొందరికి మైండ్ పనిచేసేలేదు, మైండ్ వర్క్ చేసేలేదు. ఏమిటికి బాగానే ఉంటారు, అప్పుడప్పుడు ఏమంటే అది మాట్లాడేస్తారు, ఏమిటంటే అది చెప్పేస్తారు. అది ఏమిటికి ఏమే బాడీలో ఎఫెక్ట్ అయ్యింది, అది మైండ్కి అయ్యింది. అందుకనే అప్పుడప్పుడు చాలామంది ఏమిటంటే అది చెప్పేస్తారు, ఏమిటంటే అది మాట్లాడేస్తారు. ఎందుకు మైండ్ వర్క్ చేస్తూ ఉండలేదు. అందుకని తమలపాకులు, వక్కలు, సున్నము కానీ ఒక్క కిత 2, 3 కితాలు కానీ నమలి ఉంచిందామంటే మెదడులో ఏమైనా ఎఫెక్ట్ అయింటే కూడా వచ్చేస్తుంది, మైండ్ వర్క్ చేస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనము ఏమి మాట్లాడిండాము అని కూడా తెలిసిపోతుంది. బాడీలో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మైండ్ కూడా మనిషికి ఏమి మాట్లాడేది తెలిసలేదు, ఏమి చెప్పేది తెలిసలేదు, ఏమి అని అర్థము అయ్యలేదు. అప్పుడప్పుడు అలా అయిపోతుంది. చాలామందికి మధ్యలో అవుతుంది. దానికి కూడా ఇవి చెయ్యొచ్చు. పుట్టుకతో ఉండే వాళ్ళకి మనము ఏమి చేసేకి అయ్యలేదు, పుట్టుకతో అయ్యిండే వాళ్ళకి మనము ఏమి చెప్పేకి అయ్యలేదు, ఏమి రెడీ చేసేకి అయ్యలేదు. మన చేతిలో ఏమి లేదు, అంతా పైన చేతిలో ఉంది. మనకి తెలిసిండేది మనము చెబుతుండాము. ఇలాంటివి మన భారతీయులందరికీ మనం అప్పుడప్పుడు వీడియోల్లో చెబుతూ ఉంటాము. మనము భారతీయులందరికీ అప్పుడప్పుడు అందరికీ చెబుతూ ఉంటాము. అందరికీ వాళ్ళకి అని కాకుండా అందరికీ చెబుతుంటూ ఉంటాము. ఏమన్నా ఒక్క ఐటము తెలిసితే మన వీడియో మేము చెబుతూ ఉంటాము. చాంద్ భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్. వీడియో పక్కలో సబ్స్క్రైబ్స్ అని వస్తుంది. సబ్స్క్రైబ్స్కి ప్రెస్ చేస్తే బెల్ వస్తుంది. బెల్కి ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఆల్కి ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు మీకు వచ్చేస్తాయి. మీరు ఎప్పుడన్నా వీడియోలు చూడొచ్చు. ఈ వీడియోలో అంతే. ఎంతమందికైనా కానీ మీరు షేరు చేయండి. ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా షేరు చేయండి. ఈ వీడియోలో ఇంతే.